దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దెందులూరులోని ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన చింతమనేని ప్రభాకర్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్పై బూతులతో విరుచుకుపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన కారు బయటకు వెళ్లకుండా అబ్బయ్య చౌదరి కారును ఆయన డ్రైవర్ అడ్డుగా ఉంచడంతో పాటు కారు అడ్డం తీయమని తన కారు డ్రైవర్ అడిగితే అతడు దుర్భాషలాడారని చింతమనేని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. అందుకే తాను అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్పై కోపంతో మాట్లాడానని చెప్తున్నారు. అయితే చింతమనేని ప్రభాకర్ బూతులు తిట్టడం వివాదాస్పదమైంది. దీనిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం స్పందించారు. చింతమనేని ప్రభాకర్ దుర్భాషలాడ్డమే కాకుండా తిరిగి అబ్బయ్య చౌదరిపై కేసు పెట్టడం విడ్డూరంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. కూటమి నేతలకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ను సీఎం చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. ఈ వివాదం గురించి చంద్రబాబుకు వివరించేందుకు ప్రభాకర్ శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఉద్దేశపూర్వకంగా ఘర్షణకు పురిగొల్పేలా వైసీపీ నేతలు ప్రవర్తించారని చంద్రబాబుకు చింతమనేని ప్రభాకర్ వివరించాడట. అయితే చింతమనేని దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం గురించి చంద్రబాబు ఒకంత అసహనం వ్యక్తం చేశారని సమాచారం. మనం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోండి, సహనంతో వ్యవహరించండి, మీరు ఇలా మాట్లాడితే ఎలా అని చింతమనేనికి చంద్రబాబు అక్షింతలు వేసినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చంద్రబాబు హెచ్చరించారట. అయితే చంద్రబాబును కలిసిన అనంతరం చింతమనేని మీడియాతో మాట్లాడారు. అబ్బయ్య చౌదరి కావాలని కారు అడ్డం పెట్టి తన్ను రెచ్చగొట్టడం వల్లే దుర్భాషలాడాడని చింతమనేని ప్రభాకర్ అన్నారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అబ్బయ్య చౌదరికి సవాల్ విసిరారు. మేము పెళ్లికి వెళ్ళాం, శుభకార్యానికి వెళితే మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు, మా మీద కేసు పెట్టేశారు. ఊరికి శుభకార్యానికి వస్తే ఇబ్బంది పెట్టడానికి మేము ప్రజల్లో తిరగట్లేదా? మేము వెళతలేదా? నీతో పాటు మిగిలిన పార్టీ వాళ్ళు, మేము ఓడిపోయినటువంటి మీ కొలీగ్స్ అందరూ వచ్చారు కదా, ఎవరికే లేదు నీకే ఎందుకు వచ్చింది ఆ సబ్జెక్టు? నన్ను పెళ్లికి పిలిచాడు. యాక్చువల్గా నన్ను పెళ్లికి పిలిచినోడు నీ పార్టీ వాడే. నేను వచ్చా పెళ్ళి ఎవరైతే నన్ను పిలిచారో అతన్ని అడుగుదాం. నీది తప్ప మాది తప్ప? నాది తప్పు అంటే నేను ఇప్పుడే రిజిగ్నేషన్ ఇచ్చేస్తా స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి. నేను ఇంకా అసెంబ్లీకి రాను ఈ పీరియడ్లో. నీది తప్పు అంటే నువ్వేం సమాధానం చెప్తావు? పైపెచ్చు గుడివాడ ఎమ్మెల్యే గారు వచ్చాడు, వెనుగళ్ల రాము గారు, హైదరాబాద్లో ఆనందరావు గారు, అమలాపురం ఎమ్మెల్యే గారు వచ్చాడు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. పైపెచ్చు ఏమంటున్నావు? వాళ్ళందరూ నన్నే తప్పు పెట్టారు అని నువ్వు చెప్తున్నావు. వాళ్ళిద్దరితో చెప్పించు, టీవీలో మీడియా ముందు చెప్పించు. నీ తప్పో నా తప్పో ఏం జరిగిందో పెళ్లికి పిలిచినట్టుతో చెప్పించు. నువ్వు చలమశెట్టి రమేష్ గురించి చెప్తున్నావు. చలమశెట్టి రమేష్ గారు జనసేన నాయకుడు, ఆయనతో చెప్పించు నీ తప్పో నా తప్పో. అంబటి అడుగు రమేష్ గారిని, ఎవరు తప్పో, ఎవరు తాగొచ్చారో, ఎవరు అక్కడ ప్రలాపాలు చేశారో, ఎవరు గొడవకి కావాలని పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారో. నిజమే, కారటం పెడితే దుర్భాషలాడా, తప్పని పరిస్థితుల్లో ఎందుకు ఆడాల్సి వచ్చింది అంటే నువ్వు కారటం పెట్టించి నువ్వు గొడవ పిలుస్తుంటే అబ్బాయ్యా నువ్వు కాబట్టి మగవాడు రా, నువ్వు పెళ్లిగాడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్తాను అని పక్కన నుంచోనా? చెప్పురా బాబు, ఏదో నోరు ఉంది కదా అని, చెప్పగలవు కదా అని మీడియా ముందుకు వచ్చి నువ్వు గంట అరగంట అని మాట్లాడేటువంటి వ్యక్తివి నువ్వు కూడా నా క్యారెక్టర్ గురించి మాట్లాడతావా అంటున్నావు. నీ గురించి అందరికీ తెలుసని, నా గురించి నిజంగా తెలుసు. నేను ప్రజల కోసం పాటుపడతానని, కష్టపడతానని, ఆవేశపడతానని, తొందరపాటు ఉందని అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నువ్వు చెప్పేదేంటి? నా గురించి నాకు తెలుసు, రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, మా పార్టీ వాళ్ళకు తెలుసు, మా కూటమి నాయకులకు తెలుసు. నువ్వు నాకేంటి సర్టిఫికేట్ ఇచ్చేది? నీ గురించి ఉన్న సర్టిఫికేట్ గురించి చెప్పవే. అసలు నువ్వు గంట అరగంట గురించి ఇప్పుడు చెప్పావా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో? ఎందుకు ఆ విషయం మీద నువ్వు వివరణ ఇవ్వలేకపోయావు? కారణం ఏంటి? నీ మాటలు కావా ఇవి? నువ్వు మాట్లాడి కావా? ఏ సుఖాన్ని నువ్వు దొరకలేదా నీకు మాట్లాడడానికి? మా గురించే మాట్లాడుతున్నావు. డీజీపీ గారు మీరు ఇవ్వకపోతే అంటు చేల్తానంటున్నావు. ఆ రోజు నువ్వెందుకు
తెలుగుదేశం వాళ్ళు వస్తే రిప్రజెంటేషన్ తీసుకొని ఆపావు. నువ్వు నేర్పిన సంస్కృతే కదా ఇది. నేను చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఈ రోజున వంశీ కావచ్చు, రేపటి రోజు వంతు నానికి రావచ్చు, లేదంటే ఇంకొక ఎల్లయ్యకి రావచ్చు, పుల్లయ్యకి రావచ్చు. 4 రోజులు చట్టాన్ని అమలుపరచటంలో కూటమి వెనక్కుంటే ఉండొచ్చేమో నేను కూడా అంగీకరిస్తున్నా. తొందరపడి దుందుడుకుగా ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ యొక్క వాళ్ళ సహచరులు నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వం అంటే డీజీపీ గారు కావచ్చు, సిఎస్ గారు కావచ్చు. అంతే తప్ప ఎవ్వడు కూడా తప్పు చేసిన వాడు చట్టం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం అనేది ఉండదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాం.